దేవుడి కృపలో గడిచినటువంటి 5 నెలలు దేవుడు తన కాపుదల క్షేమాన్ని మనకు అనుగ్రహించి ప్రతి పరిస్థితిలో కూడా మనకు చాలిన దేవుడిగా ఉండి ప్రతి ఒడిదుడుకుల్లో కూడా ఆయన మనకు తోడుగా ఉండి మొట్టమొదటి నెల జనవరి మాసం మొదలుకొని మే మాసం ఈ 5 మాసాలు కూడా ఆయన కృపను మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జూన్ మాసంలో ఈ 2వ తేదీ ఇటు రీతిగా మనం అందరం కలుసుకొని దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి గొప్ప సమయము, ఎంతైనా విలువైన సమయం. ఈ సమయాన్ని చూడలేని వారు అందరూ ఉన్నారు. గణులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కనుమరుగైపోయినటువంటి పరిస్థితుల్లో సజీవ లెక్కలో నిలవబెట్టి ఆయుష్ను ఆరోగ్యమును కలుగు చేసినటువంటి దేవుడు మన పక్షాన్ని నిలబడి మనకిచ్చినటువంటి అనుకూలతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చదివి ఈ మాట పలికినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు చాలా క్రోధత్వం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల పట్ల తనకున్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కిన వాడు. కొంతమందిని ఇళ్లలోకి వెళ్ళి ఈడ్చుకొని వెళ్ళి కొట్టినవాడు. స్తఫనబడేటువంటి దైవజనుడిని రాళ్లతో కొడతా ఉంటే చూసి ఆనందిస్తూ ఉన్నటువంటి వాడు. ఎంతో భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి సౌలు అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో క్రీస్తుని ఎరిగిన తరువాత, రక్షింపబడిన తరువాత, అతడు క్రీస్తు కొరకు జీవించాలని ఉద్దేశించుకున్న తర్వాత తన జీవిత స్థితిగతులను మార్చుకొని ఒకప్పుడు తన జీవిత విధానమును మనందరికీ జ్ఞాపకం చేసుకోకుండా క్రీస్తు కొరకు బ్రతకాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడై ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకొని ఆ బ్రతికే బ్రతుకు దేవుని మెప్పించేదిగా ఉండాలని ఆశ కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతాం. ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో క్రీస్తుని గురించి హెచ్చిస్తూ క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో తన హృదయంలో దాగి ఉన్నటువంటి మాటలను తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలుగా. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 6వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చాలండి. చాలా చోట్ల అపోస్తలుడైన పౌలు క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశపడినటువంటి ప్రతి చోటనల్లా క్రీస్తుతో పాటు సిలువ వేయబడడానికి ఎంతో ఇష్టపడిన వాడిగా కనబడుతున్నాడు. తన మాటల్లో చెప్తా ఉన్నాడు, క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నామని ఎరిగి ఉండాలని అక్కడ ఉన్నటువంటి రోమీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా బ్రతకాలో, ఎలా క్రీస్తు కొరకు జీవించాలో, రక్షింపబడినటువంటి వారు దేవుని కొరకు జీవించాలనుకున్నటువంటి వారు
బ్రతకాలో తెలియపరుస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏమనగా మనం ఇంకా పాపములకు దాసులము కాకుండాటకు ఏం చేయాలట? పాపం చేయకుండా ఉండాలి అంటే, పాప శరీరము నిరర్థకము అవ్వాలి అంటే, ఇక పనికి రాకుండా ఈ పాప శరీరము ఉండాలి అంటే, ఇదిగో మన పాత స్వభావం ఏదైతే ఉందో, ఒకప్పుడు తెలుసో తెలియక చేసిన పొరపాట్లు ఏదైతే ఉన్నాయో, దేవునికి అవిధేయంగా జీవించిన విధానం ఏదైతే ఉందో, మనకు నచ్చిన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి మాటలలో ఏవైతే ఉన్నాయో, మనం నడిచిన నడవడిక ఏదైతే దేవునికి అయిష్టమై ఉందో, ఇది ఒకప్పటి పాత జీవితమై ఉన్నప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రక్షింపబడినటువంటి మన జీవితాల్లో, దేవుని ఎరిగినటువంటి మన జీవితాల్లో క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నారనేటువంటి అవగాహన కలిగి ఉండాలని భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు కోరుకుంటా ఉన్నాడు. రోమీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎరిగి ఉండాలంట, క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నామని ఎరిగి ఉండాలి. మరొక చోట అంటాడు, చదువుదాం. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5:24 5:24 ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ప్రతి చోట పడుతున్నాడు. సిలువ వేసి సిలువ వేసి సిలువ వేసి. భక్తుడు అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఎలాగుండాలో తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గలతీ అనేటువంటి సంఘంతో మాట్లాడుతూ రాసిన పత్రికలు అంటాడు, మనం క్రీస్తు యేసు సంబంధులమని ఎరిగి ఉండాలి అంటే మనం క్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వారమై ఉండాలి. మరొక చోట అంటాడు, అక్కడే 6:14 అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును. అతను దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడినటువంటి ప్రతి మాట చోట ఏమంటాడు? సిలువ వేయబడి ఉండాలి, సిలువ వేయబడి ఉండాలి అని అంటాము. ఇక్కడేమని మాట్లాడుతున్నాడు? ఇదిగో, అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు, తనకున్నటువంటి పేరే కావచ్చు, బలమే కావచ్చు, గొప్పతనమే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, వీటన్నిటి యందు నేను అతిశయపడేవాడిగా ఉండటం అది నాకు క్షేమం కాదు. దేవుని యందు నేను అతిశయించాలంటే, ఇదిగో క్రీస్తు నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడు, క్రీస్తు నన్ను రక్షించుకొని ఉన్నాడు, క్రీస్తు నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడు అని చెప్పని అది మాత్రమే నేను హెచ్చించే వ్యక్తినై ఉండాలని భక్తుని యొక్క ఆశ. అంత మాత్రమే కాక దాని వలన ఇదిగో ఎప్పుడైతే నేను సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నానో, ఎప్పుడైతే నా కొరకు దేవుడు తన ప్రాణమును పెట్టాడని జ్ఞాపకం చేసుకున్నానో, ఎప్పుడైతే నా కొరకు క్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడని నేను జ్ఞాపకం చేసుకుంటున్నానో, దాని వలన నాకు లోకమునకు నేనును. అదండి ఆయన జ్ఞాపకం చేసుకున్న ప్రతి అప్పుడల్లా ఇదిగో లోకమునకు నేనును, నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాము. ఇది జ్ఞాపకం చేసుకున్నాడు. తన భక్తి జీవితంలో అతను ముందుకు కొనసాగడానికి, దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి, తన కళ మీద కనబడుతున్నటువంటి గొప్పతనాన్ని దేన్ని కూడా ఆశించక అతను క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఆయన తన కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, ఇదిగో లోకమునకు నేను,
నాకు లోకమును సిలువ వేసుకొని ఉన్నాము. అంటే మనం చదివించినటువంటి ఈ 4 వచనాల్లో ప్రతి చోట ఏమని రాయబడింది? సిలువ వేయబడి ఉన్నాము, సిలువ వేయబడి ఉన్నాము. ఈ 4 చోట్ల సిలువ వేయబడి ఉన్నామని అపోస్తలుడైన పౌలు పదే ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. దీని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. దేవుడిని జ్ఞాపకం చేసుకున్న ప్రతి చోట అపోస్తలుడైన పౌలు క్రీస్తు తన కొరకు సిలువ వేయబడి ఉన్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోవడం లేదండి. అందుకే ప్రారంభంలో మనం చదివిన మాటను బట్టి మనం చదివితే 2వ అధ్యాయము 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. చాలండి. భక్తులు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో ఎందుకయ్యా నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నావు? పదే సిలువనే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీవు లోకమునకు సిలువ వేయబడి ఉన్నామని అంటావు. ప్రతి చోట కూడా ఆయన సిలువను, ఆయన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నావు. కారణం ఏంటి అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవిస్తా ఉన్నాను. ఈ బ్రతుకు, ఈ జీవితము, ఈ జీవించే విధానము క్రీస్తు కొరకే. ఎందుకంటే ఇదిగో క్రీస్తు కూడా లేపబడి ఉన్నాను, క్రీస్తు పాటు పాతి పెట్టబడి ఉన్నాను కనుక నేను లేపబడిన నా జీవితము క్రీస్తు కొరకే అని భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పదే సిలువను జ్ఞాపకం చేసుకున్నకు కారణం ఏంటంటే ఇదిగో ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క త్యాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుకనే సిలువను అతను మర్చిపోవడం లేదండి. సిలువ త్యాగమును అతను మర్చిపోవడం లేదు. ఎందుకు? కారణం ఏంటంటే ఇదిగో నన్ను ప్రేమించిన దేవుడు ఆయన ఎలా ప్రేమించాడు? అంత మర్చిపోలేనటువంటి ప్రేమను అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. పదే సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఇదిగో ఎందుకు సిలువను జ్ఞాపకం చేసుకుంటామనంటే ఇదిగో ఆయన నన్ను ప్రేమించాడు అని అంటున్నాడు. ఎలా ప్రేమించాడు? యోహాను రాసిన సువార్త 3:16 వచనంలో ఇదిగో దేవుడు లోకమును ఎంతో, చాలండి, ఎంత ప్రేమించాడట, ఎంతో ప్రేమించాడట. లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు. ఈ లోకము అనగా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి మానవాళ్ళని ప్రేమించాడు. లోకం అంటే చెట్టు పుట్ట కాదు. ఒక కవి అంటాడు, గురజాడ అప్పారావు అనేటువంటి కవి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు. లోకం అంటే ఏమిటి? మనుషులే. లోకం అంతా కోడేకి వస్తుందని అంటాం. చెట్లు పుట్లు వస్తాయా, మాట్లాడతాయా? లోకం అంతా కోడేకి వస్తుందనంటే మనుషులే కదా మాట్లాడే ప్రతి మాట. అంటే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాలి ఆయన? సర్వ మానవాన్ని ఎందుకు ప్రేమించాలి? ఆయన అంటాడు ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. అదండి ఎందుకు ఆయన అంత ప్రేమించడానికి కలిగిన కారణం ఏంటి అంటే ఆయన ఇష్టపడి ప్రారంభంలో నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు అయి ఉన్నాడు కనుక మన బిడ్డలో మనం బాగుపట్టుకుంటామా? నల్లగా ఉన్నా, వంకరగా ఉన్నా, ఎట్లా ఉన్నా మనం ప్రేమించడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే వాడిని కన్నాము,
ఆ కన్న ప్రేమ, ఆ తీపి వారి పట్ల మనం వ్యక్తపరుస్తున్నాం. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు ఈ లోకమును? లోకం ఏమన్నా బాగా ఆయన ఆకర్షించేదిగా ఉందనంటే లోకము ఆయనను విసర్జించినదిగా కనబడతా ఉంది. వారికి ఇష్టమైన మార్గాల్లో వారు తొలగిపోతూ ఉన్నారు. వారికి నచ్చినటువంటి మార్గాల్లో వారు నడుస్తూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని రాయబడింది. ఎంతో అనే మాటలో ఉంది అన్లిమిటెడ్. ఇంకెక్కడ కూడా అక్కడ మనం వర్ణించడానికి వీలైనంత ప్రేమను అక్కడ వ్యక్తపరచడానికి కారణం ఏంటంటే ప్రారంభంలో మానవునికి సృష్టికి ప్రారంభాన్ని చేసిన వాడు ఆయనే కనుక ఆయన ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆయన ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాం. మనమందరం కూడా ఎవరి పోలిక చొప్పున ఉన్నాం? దేవుని పోలిక చొప్పున ఉన్నాం. ఆయన రూపంలో ఉన్నాం, ఆయన పోలికలో ఉన్నాం, ఆయన ఆకారంలో ఉన్నాం. మనందరినీ కూడా ఆయన ఇష్టపడి ప్రేమించి తయారు చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? చదువుతాం అక్కడ 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పతనియు, వారి హృదయము యొక్క తలంపుల్లోని మోహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నంది హృదయములో. ఎవరు తయారు చేశాడు మనల్ని భూమి మీద? ఇక్కడ కనబడుతున్న ప్రజలు ఎవరు? చెడ్డవారే, దారి తొలగిపోయిన వారే, దేవునికి అయిష్టంగా మిగిలిపోయినటువంటి వారే. నరుల చెడుతనము భూమి మీద గొప్పగా మారిపోయిందట. మంచితనం ఎక్కడ కనబడకుండా పోయిందట. ఆయన అక్కడుండి ఆలోచన చేస్తున్నాడు, అయ్యో ఈ భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపం అందుతా ఉన్నాడట, బాధపడతా ఉన్నాడు. ఎలాగ జీవితం, ఎలాగా వీరి పరిస్థితి, ఎలాగా వీరిని ఎలాగా మరలా తిరిగి నిలబెట్టాలని ఆయన ఎంతో తపన పడుతూ ఉన్నాడు. ఎంతో బాధపడుతూ కనబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. మనుషుల యొక్క జీవిత విధానమును, ఆయన స్థితిగతులను, పరిస్థితులను బట్టి ఆయన ప్రేమించక, ఇదిగో ఆయన నరులను చేయడము రెండని, ఇదిగో తన పోలిక చొప్పున ఆయన నరులను చేసినాడు కనుక ఇదిగో లోకమును ఆయన ఎంతో ప్రేమించి ఉన్నాడు. వారు చెడ్డవారే కావచ్చు, వారు దూరస్తులే కావచ్చు, దేవునికి అయిష్టంగానే జీవించవచ్చేమో, కానీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడై ఉన్నాడు. ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన తన కింద మాటలో చదివిన మాట చదువుదా. అక్కడే దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. యోహాను 3:16. కాగా తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు లోకమును ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన మన కొరకు ఒక గొప్ప కార్యమును చేశాడు. అదేంటి అంటే, ఇది తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకమునకు పంపాడు. మన ప్రేమ మాటల్లో ఉంటుంది, చేతల్లోకి వచ్చేసరికి కనబడము. మాటిస్తాం, కానీ మనము అవతల వ్యక్తుల్ని చెయ్యి విడిస్తామేమో, కానీ దేవుడు మాత్రం మన చెయ్యిని విడిచేవాడు కాదండి. మాట ఇచ్చాడు, ఇది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ప్రేమించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపించాడు. ఎందుకోసం పంపించాడు? సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై, వారు చేసే ప్రతి పొరపాట్లకు, ప్రతి అద్భుతాలకు, వారు చేసే ప్రతి దేవుడికి అయిష్టమైన ప్రతి కార్యములకు ఇదిగో క్రీస్తు తన రక్తము చేత కడిగి శుద్ధి చేసి మళ్ళా తిరిగి పరిశుద్ధులుగా నిలబెట్టుటకై
పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ఈ లోకమునకు పంపిన వాడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను గమనించాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, ఇదిగో దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు కనుక, ఆయన ప్రేమలో మనం ఉన్నాం కనుక, తన అద్వితీయ కుమారుడు క్రీస్తు యొక్క రక్తము చేత కడిగి శుద్ధీకరించబడ్డకు ఆయన చిత్తములో మనల్ని గుర్తించాడు కనుక మనము పరిశుద్ధులుగా పిలువబడ్డకు యోగ్యతను కలుగు చేసిన వాడు దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టేందుకు ఇదిగో దేవుడు లోకమును ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు తన కుమారుడు మనకు అనుగ్రహించాడు. కుమారుడు అనుగ్రహింపబడిన కుమారుడు 33 సంవత్సరాలు ఈ లోకములో జీవించిన వాడే యవ్వన కాలంలో తన ప్రాణమును మన కొరకు పెట్టినటువంటి వాడే ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉండగా తన ప్రాణమును పెట్టాడు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము, ఎలాగనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 10వ వచనం, ఎలాగనగా మన శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడే ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుము. చాలండి. మనం ఏ స్థితిలో ఉండగానే మనల్ని ప్రేమించాడు. ఇదిగో మనము శత్రువులమై ఉండగానే మనల్ని ప్రేమించిన దేవుడు, మనం బలహీనులమై ఉండగానే మనల్ని ప్రేమించిన దేవుడు, ఇదిగో మనము పాపులమై ఉండగానే మనలను ప్రేమించిన దేవుడై ఉన్నాడు. ఏ యోగ్యత, ఏ క్వాలిటీ, ఏ గుణలక్షణంలో మనలో యోగ్యతను ఎరిగి మనం ప్రేమించాడు. ఒక్క లక్షణం అలా కనబడుతుందా? మనం ప్రేమించక మునుపు, ఆయన చేత రక్షింపబడక మునుపు, ఆయన రక్తంలో కనబడక మునుపు, నమ్మి బాప్తిస్మం పొందక మునుపు మన జీవిత విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్న మన స్థితిగతులు, మన మాటలు, మన క్రియలలో ఒక్కటైనను యోగ్యతను బట్టి ఆయన మనం ఎంచుకున్నాడంటే ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూపించేటువంటి పరిస్థితుల్లో మనం ఉండగానే వాక్యం సెలవిస్తూ ఉంది, మనం బలహీనులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగానే మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమించడానికి మనలో ఏ అర్హత లేకపోయినప్పటికీ ఆయన మనలను ప్రేమించాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను సృష్టించి ఉన్నాడు కనుక, సృష్టికర్త అయి ఉన్నాడు కనుక, ఆయన దగ్గరికి నీవు రావడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి అయి ఉంటే ఆయన ప్రేమను నీవు పొందుకోవడానికి, ఆయన అర్హతను కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీనికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆయన ఎలా ప్రేమించాడు అనంటే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆయన ప్రేమించేటువంటి ఆ ప్రేమలో మనలో ఉన్నటువంటి ఏ క్వాలిటీని కూడా ఆయన అర్హతగా ఎంచుకోలేదండి. ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ ఎంతో ప్రేమలో మనలో ఉన్నటువంటి ప్రతి తప్పిదం అంతటి కూడా ఆయన కడిగి పడేశాడు. రెండవది, ఎలా ప్రేమించాడు ఇంకో మాట చూద్దాం. అక్కడే యోహాను రాసిన సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడు లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు. అదండి ఎలా ప్రేమించాడు ఆయన. ఒకటి, ఆయన ప్రేమించి
ప్రేమించిన విధానం జ్ఞాపకం చేసుకుంటే లోకమును ఎంతో ప్రేమించాడు. కొలుతుందా? కొలత లేదు. ఎంతో ప్రేమించాడు. ఇక్కడ ఎలా ప్రేమిస్తాడు తెలుసా? ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించాడు. అంతము వరకు, చివరి వరకు ప్రేమించాడట. ముగింపు వరకు ప్రేమించాడట. తన ప్రాణం పోయేంత వరకు వారిని ప్రేమించాడట. ఆ శిలువలో వారందరూ కనబడుతూ ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయించినాడు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని పలికినటువంటి వాడిగా కనబడుతున్నాడు. తన అంతములో కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన ప్రాణం పోయే సమయంలో కూడా వారిలో ఉన్నటువంటి ఏ మైనస్ను కూడా ఆయన లెక్కించకుండా వారితో అన్నాడు. అప్పటి వరకు శిలువ మనం కోరింది వారే, బరబ్బాయిని విడిపించండి కానీ యేసును మాత్రం శిలువ వేయండి. బరబ్బా ఎవరు? కరుడు కట్టినటువంటి నేరగాడు, అనేకులను చంపినవాడు, అనేక దొంగ పనులు చేసినవాడు. అలాంటి క్రూరత్వం కలిగినటువంటి బరబ్బా అనబడేటువంటి వ్యక్తి చెరసాలలో ఉంటే ఆ బరబ్బానైనా విడిపించండి కానీ యేసును మాత్రం సిలువ వేయండి పలికినటువంటి వారిని గురించి అంటాడు. ఇదిగో తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. ఈయన ప్రేమ ఎలాంటిదంటే అంతము వరకు ప్రేమించినటువంటి ప్రేమ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే దాని కింద వచ్చిన ఉన్న మాట చూద్దాం. వారు భోజనము చేయించుండగా ఆయన అప్పగింపబడినని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పెట్టించను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తను పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును. అదండి ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? చివరి గడియల్లో ఇక కొద్ది గంటల్లో ఆయన పట్టిస్తారనే సమయంలో కూడా ఎవరి మధ్యలో ఉన్నాడు? ఆయన శత్రువుల మధ్యలోనే ఉన్నాడు. తన వారు అనుకుంటున్నాడు కానీ ఆ తన వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఈయన పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? యూదా ఇస్కరియోతు. 30 వెండి నాణాలకి అమ్ముడుపోయినటువంటి ఈ యూదా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు. అతని ప్లాన్ అంతటి కూడా దేవుడికి తెలుసు. అతని ఆలోచన అంతా కూడా దేవుడికి తెలుసు. ఏమని రాబడింది 2వ వచనంలో? వారు భోజనము చేయించుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు అదండి అతని ఆలోచన అంత ఎలాగుందో తెలుసా? యేసును పట్టించాలి. పక్కనే ఉన్నాడు, భోజన పంక్తికి కూర్చున్నాడు. ఆయన వడ్డిస్తుంటే భోజనం చేశాడు. ఆయన కాలు కడుగుతూ ఉంటే ఆ పల్లెలో కాలు పెట్టాడు. ఆయన కాలు కడిగాడు. ఎవరికైనా కాలు కడిగాడు, ఎవరికైనా భోజనం పెట్టాడు, ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఇదిగో యూదా ఇస్కరియోతును ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు. ఆయన శిష్యుడిగా పిలువబడుతున్నాడు. ఆయన వాడుగా ఆయన భావించుకుంటే ఇతడు మాత్రం ఆయన దూరంగానే చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ అంతము వరకు ఆయన ప్రేమించే ప్రేమ అయిందండి. అందుకే వాక్యం సెలవిస్తోంది, ఇలాంటి వ్యక్తి హృదయంలో ఆలోచన చేస్తూ ఉండగా ఆ భోజన పంక్తిని కూర్చున్నటువంటి వారిలో యూదా ఇస్కరియోతుకు కూడా ఆహారం పెట్టాడు. అందరికీ ఆయన కాళ్ళు కడుగుతూ ఉన్నాడు. ఎవరెవరికి? ఇదిగో ఆ యేసు ఎవరో నాకు తెలియదు అన్న పేతురుకి కాళ్ళు కడిగాడు. ఇదిగో యేసు ఈయనే ఆయనని దొంగలకి పట్టించినటువంటి యూదా ఇస్కరియోతును కూడా కాళ్ళు కడిగాడు. ఆయన చివరి గడియల్లో ఆయన తన ప్రేమను ప్రేమించడంలో మాత్రం ఎక్కడ కూడా కొరత చూపించలేదు.
ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అంతము వరకు ప్రేమించే ప్రేమ. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. రెండవది, ఆయన తన ప్రేమను అంతము వరకు కనపరిచిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. మూడవది ఇంకో మాట చూద్దాం. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను అయ్యా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. చాలండి. ఆయన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు బతికున్నారంటే ప్రేమించారంటే ఒక రకంగానే, చచ్చిన వ్యక్తిని కూడా ప్రేమిస్తాడా? చనిపోవడం అంటే ఎలా చనిపోవడం? మొదటి వచనం చదువుతాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను, అదండి మన అపరాధములు మన పాపముల చేత మనం చచ్చిన వారం అయి ఉండగా, మన అపరాధములు మన మీద మాపబడి ఉండగా, మన పాపములు మన మీద మాపబడి ఉండగా, పాపములోను అపరాధములోను మనము చచ్చిన వారం అయి ఉండగా ఆయన ఎలా ప్రేమించాడట? 5వ వచనంలో, ఆయన తన మహాప్రేమను బట్టి మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఆయన తన మహాప్రేమ చేత చనిపోయినటువంటి మన జీవితాలు, ఇక మన జీవితాలు ఎవరు రక్షింపడు అని అనుకునేటువంటి సమయంలో, ఎవరు మన కొరకు తన ప్రాణం పెట్టి మన విమోచింపడు, మన ప్రాణ క్రయధనము బహు గొప్పది, దాని ఎవరు ఎన్నటికీ అలాగే ఉండవలసినటువంటి మన జీవితాల్లో ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన మనలను తన మహాప్రేమ చేత మనలను విమోచించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరణపు అంశంలో మన జీవితాలు ఉన్నటువంటి మనలను మనకు చెయ్యందించి మహాప్రేమ చేత నడిపించినటువంటి దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట నీవు నేను ఆలోచన చేయగలిగితే, ఆయన ఉచితమైనటువంటి తన యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మనము ఆయనను ప్రేమించేవారమై ఉంటాం. ఆయన ఎలా ప్రేమించాడు? ఇదిగో తన ప్రేమను వ్యక్తపరచుటకు అపొస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుతో పాటు సిలువవేయబడి ఉన్నాను. ఎందుకు సిలువవేయబడి ఉన్నాను అంటే, ఇదిగో ఆయన తన ప్రేమ చేత నన్ను బ్రతికించి ఉన్నాడు. ఎలాంటి ప్రేమ చేత బ్రతికించాడు? ఇదిగో లోకమును ఎంతో ప్రేమించాడు, ఇదిగో తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. అంత మాత్రమే కాక ఇంకా మనలను ఆయన అంతము వరకు మనలను ప్రేమించినటువంటి దేవుడే ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈ ప్రేమను చూపించగలిగినటువంటి దేవుడు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నప్పుడు, మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నామని ఎరిగి ఉండగలుగుతా ఉన్నామా? అయ్యో, క్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు సిలువ వేయబడి ఉన్నాడు, ఇదిగో ఆయన రక్షణ, ఆయన ప్రేమ చేత నేను రక్షింపబడి ఉన్నాను, ఇదిగో ఆయన నన్ను క్షమించి వెళ్ళిపోతే నేను పరిశుద్ధునిగా పిలువబడే వ్యక్తినే కాదు, ఆ పరిశుద్ధత అనేది నా చేతులకు వచ్చి ఉండేదే కాదు. ఇదిగో ఆయన ఉచితమైన తన ప్రేమ చేత బలహీనతలో ఉన్నటువంటి నన్ను బలపరిచిన వాడు ఆయన, నేను శత్రువులో ఉండగానే ప్రేమించిన వాడు ఆయన, నేను పాపంలో ఉండగానే ప్రేమించిన వాడు ఆయన. నేను గుర్తించగలిగినట్లయితే ఈ మధ్య కాల సమయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను,
ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ సందేశం ఏంటి? నీ ఆలోచన ఏంటి? క్రీస్తు పడి సిలువబడి ఉన్నామనంటే ఆయన ప్రేమను గుర్తి ఎరిగి ఉన్నామని. క్రీస్తు పడి సిలువబడకుండా లోకంతో పాటు కలిసిపోతూ ఉన్నామనంటే, ఎటు మార్గం చూపిస్తే, ఏడు దారి చూపిస్తే, ఎవరు రమ్మంటే ఏది చేయమంటే అది చేస్తూ పోతూ ఉన్నామంటే, మనకంటూ కట్టుబాటు క్రమశిక్షణ లేకుండా ఉన్నామనంటే క్రీస్తు పాటు సిలువబడి ఎరిగి ఉండలేదని నీవు నేను గుర్తిరిగిందా? ఒకవేళ కనుక మనం క్రీస్తు పాటు సిలువ వేయబడకున్నటువంటి స్థితిలో ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకుంది అపొస్తలుడైన పౌలు కనుక క్రీస్తు పాటు సిలువ వేయబడినట్లుగా గుర్తించినట్లుగా నీవు నేను కూడా గుర్తిస్తా. ఈరోజు నీవు నేను మనం కూడా ఆయన ఇచ్చిన రక్షణ జ్ఞాపకం చేసుకున్నటువంటి నీవు ఆయనతో పాటు సిలువ వేయబడడానికి నేను కూడా ఇష్టపడినట్లయితే, ఆయన ప్రకారంగా నడవటానికి ఇష్టపడినట్లయితే ఆయన మనం చూసి ఆనందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని యొక్క ప్రేమ నీకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని పట్ల నీకున్న ప్రేమను నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఎంతవరకు నీవు ఆయనతో కలిసి నడవగలుగుతా ఉన్నావు, ఆయనతో పాటు ప్రయాణం చేయగలుగుతా ఉన్నావు, ఆయనతో పాటు జీవించగలుగుతా ఉన్నావు. జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుతాం, తలలో ఉంచుతాం, తలలో ఉంచుతాం. Right.